విద్యా రంగాభివృద్ధికి మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. టీడీపీ గొల్లప్రోలు పట్టణ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేశారని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బస్స సత్యనారాయణ, దువ్వ తాతాజీ, రామసిటి బాబులు, నాగేశ్వరరావు, దంగేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1,200 కోట్లు రిలీజ్ చేశారు. గతంలో దగ్గర 10,000 కోట్ల చిల్లర రిలీజ్ చేశారు. అంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 10 పైసలు కనీసం 10% కూడా రిలీజ్ చేయలేదు. 10% చేసి ఉంటారు. రెస్ట్ ఆఫ్ అమౌంట్ అంతా కూడా పెండింగ్ పెడితే ఆ భారం అంతా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద భారం పడ్డమే కాకుండా విద్యా వ్యవస్థ నడవాలి కాబట్టి ఎక్కడికక్కడ రిలీజ్ చేసుకుంటా నారా లోకేష్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. 1,200 కోట్లు విద్యార్థుల కోసం రిలీజ్ చేశారు. అదేవిధంగా ఈరోజు గూగుల్ కానీ మరి చాలా కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ మన చోడవరం స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా టోటల్గా 9,75,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారు తెలియజేస్తాం. ఆయన అహర్నెస్లో బయట దేశాలకు వెళ్ళడం, తిరగడం, ఆ కంపెనీలు వాళ్ళ ఆఫీసులకి ఇళ్ళకి ఆఖరికి వెళ్ళి తిరిగి వాళ్ళని ఒప్పించి ఈరోజు ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వంలో దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ మరి అటువంటి యువ నాయకుడు మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్ధారించే నాయకుడు అని చెప్పి తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తాం.